నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి చక్రస్నాన మహోత్సవ ఘట్టం వైభవంగా స్నపన తిరుమంజనం. 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన రాజకీయ నాయకులు, అధికారులు. హంద్రీనివా కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్ల కబ్జాదారులపై కొరడా ఝళిపించిన నగరపాలక సంస్థ అధికారులు. ఆక్రమణలు తొలగించి క్రమబద్ధీకరించిన వైనం. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి. వ్రతంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నాన మహోత్సవ ఘట్టం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9:15 నుండి 10:45 వరకు పుష్కరిణి ఎదురుగా స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీటితో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుండి 7:30 గంటల మధ్య ధ్వజావరోహణం జరిగింది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణ భట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, మురళీమోహన్, గురజాల జగన్మోహన్, థామస్తో పాటు ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుప్పం ఎన్టీఆర్ బస్టాండ్లో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ జోష్ నింపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు, అవినీతి కారణంగా రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని ఘాటుగా విమర్శించారు. వర్షం పడుతున్నప్పటికీ అందరినీ ఆలోచించే విధంగా చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగింది. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన ప్రసంగించారు. 9వసారి ఎమ్మెల్యేగా గెలిచాను. ఇందులో 8 సార్లు కుప్పం నుంచే ఎమ్మెల్యేగా గెలిపించారని ప్రజలకు అభివాదం చేశారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాను ఎప్పుడూ కుప్పం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నానని అన్నారు. కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు ఆశీస్సుల కోసమే కుప్పానికి వచ్చానని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 1994 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 సంవత్సరం వరకు ఎంతో అభివృద్ధి చేశామని, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు లింక్ రోడ్లు వేస్తామని చెప్పారు. పరిశుభ్రమైన నగరంగా కుప్పంను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీని అభివృద్ధి చేసి కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని చెప్పారు. హంద్రీనివా కాలువను ఇప్పుడే పరిశీలించాం. ఈ ఏడాదిలో కృష్ణా జలాలు తీసుకుని వస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సాగునీరు ఇస్తే బంగారం పండించే రైతాంగం కుప్పంలో ఉందని, కుప్పంలో అన్ని రకాల పంటలు పండించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతాంగంతో సొసైటీ ఏర్పాటు చేసి విదేశాలకు పంపేందుకు వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం తీసుకువస్తామని, కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామని, పాడి పరిశ్రమలో భాగంగా 10 లక్షల పాల సేకరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనలో కుప్పం దేశానికి ఆదర్శం కావాలని, ఆ దిశగా కుప్పం అభివృద్ధికి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని మారుమూల గ్రామాలకు నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని తెలిపారు. 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని
మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పం నియోజకవర్గం ఉంది. నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్లాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల సమస్యలను అన్నింటినీ చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తెలుపుతున్న సమస్యలన్నీ సహేతుకంగా ఉన్నాయని, ఆయా సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తామన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ తులసేంద్ర, వైస్ ప్రెసిడెంట్ దొరస్వామి, జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలపై గత కొంతకాలంగా తెలియజేస్తున్న అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ముఖ్యంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్, బీమా సౌకర్యాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆఫ్కాస్లో చేరకముందు పనిచేసిన 90 మంది కార్మికులకు చెల్లించిన బకాయిలు వెంటనే చెల్లించాలని, తిరుపతి బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్మికుల స్తూపాలను తొలగించారని, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని, గత సంవత్సరం సెప్టెంబర్ నుండి జీతాలు లేకుండా పనిచేస్తున్న కొంతమంది డ్రైవర్లను ఆఫ్కాస్లో చేర్చి జీతాలు చెల్లించాలని, వాహనాలకు ఎఫ్సీ చేయించాలని, కొన్ని వార్డుల్లో మాస్టర్ పాయింట్లు లేవని, కొన్ని మాస్టర్ పాయింట్లలో టాయిలెట్లు లేవని, వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, దాన్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రదీప్, ఉమాపతి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ 5వ మరుపొంగళ్ళు జాతర ఘనంగా జరిగింది. రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిని పాలిస్తున్న పాలెగాన్ని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి ఏళ్ల తరబడి 5 మంగళవారాల పాటు ప్రజలు మరుపొంగళ్ళు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 4వ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వాతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యగుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతోందని, ఇది తమకెంతో సంతోషం కలిగిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు కొండే చెంగారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, రాజశేఖర్ రెడ్డి, కన్నప్పగారి కేశవరెడ్డి, దీపక్ యాదవ్, బ్రహ్మానందం రెడ్డి, కసుమునూరు వాసు, కస్పా పద్మనాభం, విజయసింహారెడ్డి, జేజిరెడ్డి నరసింహారెడ్డి, కళారెడ్డి, సవిత, లావణ్య, జయమ్మ, సరస్వతి, ధనమ్మ, జయలక్ష్మి, మేకప్ మాన్ గంగయ్య, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లి జాతర అయిన తర్వాత 5 మంగళవారాలు విశేషంగా అమ్మవారికి జాతర లాగానే అందరూ ప్రజలు వచ్చి తండోపతండాలుగా దర్శనం చేసుకుంటారు. మా రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానికులతో కలిసి గంగ జాతర స్టార్ట్ అవుతానే ఆ రోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తాము. దాని తర్వాత 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు 5వ మంగళవారం, చివరి మంగళవారం విశేషంగా కళాకారులు వచ్చారు. ముఖ్యంగా మహిళా కళాకారులు అష్టలక్ష్ములు, గంగమ్మ తల్లులు వేషాలు వేసుకుని, అలాగే పురుషులు ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు ఇలాంటి వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. అన్నీ మాకు శుభాలే జరుగుతాయి. ఈ గంగమ్మ తల్లిని దర్శించుకుంటే మనకి అన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలు మంచి చదువులు చదువుకునేదానికి, అలాగే రైతులు మంచి పంటలు పండించేదానికి, మనమందరూ దేశ అభివృద్ధికి పాటుపడేదానికి అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఈరోజు ముత్యాల పందిరితో మనకంతా బ్రహ్మాండంగా ఈరోజు దర్శన భాగ్యం అమ్మవారిది ఈవో గారు కల్పించారు. సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు మనం అందరూ పొందాలని, ఈ మామూలుగా ప్రతిసారి మేము వచ్చి అమ్మవారిని వేషధారణతో వస్తే ఈరోజు అద్భుతంగా చేశామని అనుకుంటున్నాం. రోజు ఈసారి ఇట్లా అనుకుంటాం, నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా అద్భుతంగా వస్తుంది. ఆ విధంగా అమ్మవారికి ఎంత చేసినా అది మనకు కొరతగానే ఉంటుంది, మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అమ్మవారిని అందరూ దర్శించుకోండి. వచ్చిన భక్తులకు అందరికీ మేము 5 మంగళవారాలు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. ఈరోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఎన్వి భోజనం కూడా అందరికీ భక్తులకి పంపిణీ చేశాము. అందరికీ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం గంగమ్మ తల్లి. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో మంగళవారం ఉదయం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహాలను కార్పొరేటర్లు, నగరపాలక అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం ఉదయం చెన్నారెడ్డి కాలనీలో ఉన్న బాలికల వసతి గృహాల్లో బాత్రూంలు, త్రాగునీరు, వంటగది, ఆహార పదార్థాలను పరిశీలించారు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష. అక్కడున్న అధికారులను, బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ అధికారులు తెలియజేస్తూ వివిధ జిల్లాల నుండి 120 మంది పైగా ఉన్న వసతి గృహాల్లో ఉన్నారని, వారికి నీరు సరిపోవడం లేదని, తెలుగుగంగ నీరు, త్రాగునీరు బోర్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ మేయర్ను కోరారు. మేయర్ శిరీష నేటి నుండి ట్యాంకులు ఏర్పాటు చేస్తామని, అలాగే అధికారులతో సమీక్ష నిర్వహించి శాశ్వత పరిష్కారం సూచిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పునీత, వెంకటేష్, నాయకులు రాజేష్, వెంకటేష్, అరుణ్ కుమార్, డిఏ శ్రవంతి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్న జరిగినటువంటి తిరుపతి నగరపాలక సంస్థలో పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసల్ వ్యవస్థను ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అందులో భాగంగా ఇక్కడ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి అక్కడ సిబ్బంది వచ్చి వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ స్కేసిటీ ఉందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ని స్థానిక కార్పొరేటర్ పునీత గారు, అట్లాగే రాజేష్ గారు, వెంకటేష్ గారు, నాయకులు అరుణ్ గారితో అలాగే సిబ్బందితో తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డిఈ గారితో కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో నిన్న ఆఫ్టర్నూనే డిఈ గారు వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ప్రస్తుతానికైతే ట్యాంకర్స్తో వాళ్ళకు నీటిని ఆల్రెడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి మోటార్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ఏసీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి
బలహీన వర్గాలకు చెందిన ఆడపిల్లలు ఇక్కడ తిరుపతిలో వివిధ కళాశాలలో స్కూళ్ళల్లో చదువుకోవడానికి చాలా పేద కుటుంబాల నుంచి ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తిరుపతి నగరపాలక సంస్థ మీద ఎంతైనా ఉంది కాబట్టి సో స్థానిక కార్పొరేటర్స్ అలాగే నాయకులతో ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి రాబోయే రోజుల్లో నీటి సమస్య లేకుండా తగిన పరిష్కారం చూస్తాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని 5వ మంగళవారం కొరమేనగుంట ఎస్టీ కాలనీలో వెలిసిన గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. గ్రామస్తులు రమేష్, ధర్మకర్తలు రాఘవేంద్ర, ధనలక్ష్మి, నాగరాజు, భారతి, శంకరయ్య, ఆషిక్ తదితరుల ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డిలు గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా గంగమ్మ తల్లికి ఉన్నతాళమ్ముకి మేళతాళాల మధ్య ఊరేగింపుగా సారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కొరమేనుగుంట ఎస్టీ కాలనీలో వెలిసిన గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం గ్రామంలోని పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఇంటా పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమన్నారు. గ్రామదేవత గంగమ్మ తల్లి, ఉన్నతాళమ్మ తల్లి ఆశీస్సులతో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా, విషజ్వరాలు రాకుండా గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సకాలంలో వర్షాలు పడి సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పుణ్యకోటి, చిన్న, సిద్ధయ్య, సుబ్రహ్మణ్యం, జన, ఎంకే కృష్ణ, మహేష్, మురళీస్వామి, రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని కొరమేనుగుంట ఎస్టీ కాలనీలో పిలిస్తే పలికే తల్లి గ్రామదేవత ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామదేవతకి ఈడ పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు నా చిన్ననాటి మిత్రుడు రమేష్ ఇంటికాడి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ఊర్లో, ఈ గ్రామంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా, విషజ్వరాలు రాకుండా, సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా కూడా, ఈ గ్రామ ప్రజలే కాకుండా నగర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ ఎస్టీ కాలనీలోని గ్రామ దేవతకు గంగమ్మ తల్లికి ప్రతి ఇంట కూడా ఒక పండుగ వాతావరణంలో అమ్మవారికి పొంగళ్లు తీసుకొని వచ్చి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరంపర. దాన్ని ఈ సంవత్సరం ఈ రోజు మంగళవారం, 5వ మంగళవారం అటుపక్క తాతాయగుంట గంగమ్మ తల్లి, పెద్ద గంగమ్మ తల్లి, నేరెల్లమ్మ తల్లితో పాటు ఈ రోజు ఎస్టీ కాలనీ కొరవేనుగుంటలో కూడా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి నైవేద్యం పెట్టి ఈ రోజు ప్రతి ఇంట కూడా పొంగళ్లు పెట్టుకుని అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని, ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పని, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందులో అందరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని వేడుకుంటున్నామండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్, సినీ గాయకుడు కార్తీక్, ప్రముఖ సినీ గాయని పి సుశీలమ్మలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రోడ్డుకు కోల్పోయిన స్థలాన్ని తాము వారిదంటున్నారని రాజేశ్వరి కుటుంబం స్పష్టం చేసింది. దాదాపు 4 దశాబ్దాలుగా కొర్లగుంట, సంజయ్ గాంధీ కాలనీ, తిరుమల బైపాస్ రోడ్డులో తమకు చంద్రగిరి తహసీల్దార్ ఇచ్చిన 2 సెంట్ల పట్టాలో వెంకట సుబ్బమ్మ కుటుంబం వారి స్థలాన్ని తిరుమల బైపాస్ రోడ్డుకు కోల్పోయి వెనకే ఉన్న తమ స్థలాన్ని వారి స్థలంగా సృష్టించి 3 దశాబ్దాలుగా కోర్టులో మగ్గుతూ చివరికి తమ స్థలంలోనే వెంకట సుబ్బమ్మ ఫ్యామిలీ ఇల్లు నిర్మించుకుంటోందని నిర్ధారించిన రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు వెంకట సుబ్బమ్మ కడుతున్న ఇంటి కట్టడాన్ని అడ్డగించిన సుబ్బమ్మ ఫ్యామిలీ దౌర్జన్యానికి ఆఫీసర్లు వెనుకడుగేశారని తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం రాజేశ్వరి మరియు ఆమె కుమారుడు గోపీకృష్ణారెడ్డి వివరణనిచ్చారు. మీడియా ముందు వీరు మాట్లాడుతూ కనీసం ఈ గొడవ జరిగే స్థలంకు సంబంధించి సర్వే చేయాలని అధికారులు వెంకట సుబ్బమ్మ ఫ్యామిలీని కోరినా వెంకట సుబ్బమ్మ ఫ్యామిలీ ప్రతిఘటిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇక్కడ ప్రతి స్థలానికి సర్వే నెంబర్ ఉందని, వరుసగా ఉన్న పలువురి ప్లాట్లతో కలిపి 4 సర్వే నెంబర్లు ఉన్నాయన్నారు. దీని ప్రకారం సర్వే చేస్తే వెంకట సుబ్బమ్మ ప్లాట్ రోడ్డుకు పోయినట్లు స్పష్టమవుతుందని వివరించారు. సర్వేర్ సారు వెంకటరమణ సారు సర్వే రిపోర్ట్ నోటీస్ ఇచ్చారు. ఇది
వాళ్ళకి సర్వే చేసే ముందుకు 8/6/2024 సాయంత్రము 3:30 సర్వే చేయబడినని ముందుగా 7వ తేదీ ముందుగా వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు నోటీస్ తీసుకోకుండా నోటీస్ ఇవ్వని వచ్చిన అటెండర్ పైన దౌర్జన్యం చేశారు. వాళ్ళు దౌర్జన్యం చేయగా తర్వాత ఆ రోజు 8/6/2024 తేదీ మేము సర్వేకి మధ్యాహ్నం 3:30 వెంకటరమణ సార్ సర్వేకి పోగా జయరాము ఆమె వాళ్ళ అమ్మ వెంకట సుబ్బమ్మ వాళ్ళ కూతుర్లు సర్వే చేయకూడదని సర్వేర్ పైన దౌర్జన్యం చేశారు. తరువాత మేమేం చేశామంటే మళ్ళీ తర్వాత ఎంఆర్ఓ సార్ కాడ పోయి ప్రొటెక్షన్ అడిగినాము. ఎంఆర్ఓ సారు నారాయణ రెడ్డి సారు ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓ సార్ నారాయణ రెడ్డి సారు మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి సర్వే చేయమని చెప్పి కింద మెన్షన్ చేశారు. చేసి సిఐ సార్కి రాసి ఇచ్చారు. సిఐ సార్ ఏం చెప్పారంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని. తర్వాత సర్వే నెంబరు తర్వాత సర్వే డేటు 20/6/2024 మధ్యాహ్నం 3:30 సర్వేర్ సారు ఆర్ఐ సారు రామచంద్రారెడ్డి సారు సర్వేర్ సారు ఆర్ఐ సారు విఆర్ఓలు మా జాగా కాడ సర్వేకి వచ్చినప్పుడు వెంకట సుబ్బమ్మ ఆమె కొడుకు జయరామ్ రెడ్డి వాళ్ళ కూతుర్లు ఏం చేశారంటే సైట్కి అడ్డంగా నిలబడి సైట్కి ఉండే జాగాకి వేసి డోర్లు పెట్టి బిగించి వాళ్ళు దౌర్జన్యం చేసి సైట్లోకి పోనీయకుండా దౌర్జన్యం చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్ల ఆక్రమణలను అధికారులు తొలగించారు. కాదేదీ కబ్జాకు అనర్హం అనుకున్నారో ఏమో కానీ ఏకంగా పాదచారులు నడిచే ఫుట్పాత్లను సైతం ఆక్రమించేశారు కొందరు కబ్జాదారులు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వేల మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటూ ఉంటారు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన యాత్రికులకు ఫుట్పాత్లు సైతం ఆక్రమణలకు గురి కావడంతో వారు ఎటు వెళ్లాలో తెలియని అగమ్య గోచర స్థితి ఏర్పడింది. ఈ గందరగోళ పరిస్థితులకు చెక్ పెడుతూ తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఆక్రమణలకు గురైన ఫుట్పాత్లను మంగళవారం ఉదయం ఆక్రమణలను తొలగించి అధికారులు క్రమబద్ధీకరించారు. ఫుట్పాత్లపై యథేచ్ఛంగా దుకాణాలు వెలిశాయి. తోపుడు బండ్లు అధికమయ్యాయి. దీంతో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన యాత్రికులకు భక్తులకు ఎటు వెళ్లాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఏర్పడింది. భవనాల్లో హోటళ్లు నడుపుకునే వారు సైతం వారి పరిధి దాటి ముందుకు వచ్చి ఫుట్పాత్లను ఆక్రమించుకున్నారు. దీంతో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు సంబంధిత అధికారులు స్పందించి ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను అక్రమ కట్టడాలను తొలగించారు. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.
ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ వాణి, కంకణ భట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లీలామహల్ సమీపంలో గల PS4 రెస్టారెంట్లో అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరంలోని PS4 హోటల్లో నగరపాలక సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ అదితి సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం మరోమారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులోని పెరంబూర్ శ్రీ శ్రీనివాస హోటల్పై వచ్చిన ఫిర్యాదుల మేరకు జూన్ 20వ తేదీన తనిఖీ చేసి సీజ్ చేశామని అన్నారు. తనిఖీల్లో కనుగొన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా నోటీసులు ఇచ్చామని చెప్పారు. వారు హోటల్ తనిఖీలలో తెలిపిన లోపాలను సరిదిద్ది తిరిగి తెరుచుకునేందుకు సోమవారం కమిషనర్ అదితి సింగ్ ను అనుమతి కోరారని తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం తమ సిబ్బందితో పాటు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మద్దిలేటితో కలిసి హోటల్ను తనిఖీ చేశామని అన్నారు. హోటల్లో వారు తగిన విధంగా లోపాలను సరిదిద్దడాన్ని గమనించి వారికి మరికొన్ని సూచనలు చేశామని తెలిపారు. వారు 2 రోజులకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని, గోడలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, కిచెన్ లో మూతలు కలిగిన పాత్రలు వాడాలని సూచించామని అన్నారు. డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ సరైన పద్ధతిలో అమలు చేయాలని, వంట మనుషులు, పనిచేసే సిబ్బంది ఎలాంటి అంటువ్యాధులు లేకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించి సర్టిఫికేట్లు పొందాలని సూచించామని అన్నారు. స్టాక్ కొన్నప్పుడు, వినియోగించినప్పుడు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, నగరపాలక సంస్థ లైసెన్సులు, ఫుడ్ లైసెన్సులు కనబడే విధంగా ఉంచాలని తెలిపామని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ సిబ్బంది మరియు విజిలెన్స్ సిబ్బంది కలిసి ఫుడ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, నగరంలో తనిఖీలు ముమ్మరం చేస్తామని అన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. PS4 హోటల్ సీలు తీసి ఓపెన్ చేయడం జరిగిందని, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హోటల్లో తీసిన ఆహార పదార్థాలు శాంపిల్స్ హైదరాబాద్ నాచారం ల్యాబ్ కు వెళ్లాయని, 3 వారాల లోపల రిపోర్ట్స్ వస్తాయని, అందులో ఏమైనా లోపాలు ఉన్నట్లు వస్తే వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కోర్టులో కేసు వేస్తారని హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ఆయన వెంట శానిటరీ సూపర్వైజర్ సెంజయ్య, సుమతి తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఉద్దేశించి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను, వినతులను స్వీకరించగా మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేస్తూ నగరంలోని 4 అన్నా క్యాంటీన్లను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రద్దీ ఉన్న ప్రాంతాలలో అదనంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కోరడంతో కమిషనర్ స్పందిస్తూ ఇప్పటికే 3 అన్నా క్యాంటీన్లు ఖాళీ చేయించడం జరిగిందని, మరో వారంలోపు మరో దానిని కూడా ఖాళీ చేయించి అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్నామని అన్నారు. కార్పొరేటర్ నరసింహాచారి కమిషనర్ ను కలిసి కర్నాల వీధి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద కస్తూరి బాయ్ సందు పల్లి వీధికి వెళ్లేలా వంతెన నిర్మించేలా నిర్ణయించడం జరిగినా పనులు ప్రారంభించలేదని తెలపడంతో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ముఖ్యమైన ఫిర్యాదుల్లో కైకాల చెరువు వద్ద బోరు పనిచేయడం లేదని, తోపుడు బండ్ల వ్యాపారాలకు గుర్తింపు కార్డు ఇవ్వాలని కొత్తపల్లి తిమ్మినాయుడుపాలెం రెసిడెన్షియల్ అసోసియేషన్ వారు అర్జీ ఇస్తూ తమ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని అన్నారు. చెన్నారెడ్డి కాలనీలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ కు నీటి సమస్య ఉందని, ట్యాంకర్ ద్వారా ప్రతిరోజు నీటిని పంపాలని, నెహ్రూ నగర్ లో 3 నెలలుగా తెలుగు గంగా నీరు రావడం లేదని,
తిమ్మినాయుడు పాలెం నందు శ్మశానంలో సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అతిథి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక్ మోహన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కేఎల్ వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం ఆంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వంపై ప్రవచనాలు వినిపించారు. ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, సిద్ధారెడ్డి, వెంకట్రామయ్య, కొట్టే సుబ్రహ్మణ్యం, అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల మరియు సిబ్బంది రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈరోజు పంచమ వేదమైన ఆంధ్ర మహాభారతంలోని సౌప్తిక పర్వం పైన ప్రవచనం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం భారతం అనేది సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది, ధర్మం పట్ల సామాజిక బాధ్యత కలిగి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రవచనం చెప్పడం జరుగుతుంది. దీనిని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఉద్యోగులు, సిబ్బంది మంచి వస్త్రధారణ ధరించి వినాయక స్వామి విభూది, తిలక ధారణతో భక్తులను పలకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ అన్నారు. సోమవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ఆలయ ఈవో వెంకటేష్తో ఉద్యోగులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కొలువున్న పూతలపట్టు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తాను గెలుపొందడం స్వామివారి ఆశీస్సులు ఇవ్వడం ద్వారానే సాధ్యమైందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లడం జరిగిందని, ఆయన కూడా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారని అన్నారు. ఆలయ ఉభయదారులకు కూడా అన్ని విధాలుగా ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికవడం వెనక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి మెండైనటువంటి ఆశీర్వాదం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఇవ్వడం ద్వారానే అది సాధ్యమైంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వయంభూగా వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేను భక్తితో స్వామివారి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత గౌరవ ఈవో గారు,
గౌరవ ఉద్యోగస్తులందరినీ కూడా కలిసి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల, భక్తులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పట్ల, సాధారణ సామాన్య భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మరింత మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన విస్తృతంగా చేయడం జరిగింది. గౌరవ అధికారులు, ఉద్యోగులు మంచి సూచనలు కూడా చేయడం జరిగింది. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే చాలా కాలంగా ఇక్కడ పురోగతి జరగకుండా ఉందో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం మీద కూడా చర్చ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కాణిపాక ఆలయ అభివృద్ధి పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కాణిపాక ఆలయ అభివృద్ధి పరిపూర్ణంగా మారాలి. ఓ 50 నుంచి 60 సంవత్సరాల ముందు చూపుతో అక్కడ సౌకర్యాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రమాణాలకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈరోజు అధికారులతో చేసినటువంటి సమీక్షలో వాటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. మొదటగా ఈరోజు అధికారుల యొక్క ఆమోదంతో తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీకు తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆలయంలోకి రాగానే, ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా కొన్ని కార్యక్రమాలు చేపడదామని అధికారులందరూ కూడా సూచించారు, అంగీకరించారు. గౌరవ ఈఓ గారు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. అదేంటంటే త్వరలో కట్ ఆఫ్ డేట్ పెట్టి మంచి వస్త్రధారణతో నుదుటిన ఆ వినాయక స్వామివారి విభూది తిలకంతో వచ్చిన ప్రతి భక్తుడు ఉద్యోగస్తుడిని చూసినప్పుడు ఆ స్వామివారి యొక్క ప్రతినిధి నన్ను పిలుస్తున్నాడు, నాతో సంభాషిస్తున్నాడు అన్నటువంటి భావన కలిగేలాగా మార్పుకు శ్రీకారం చుడదామని నిర్ణయించడం జరిగింది. ఇందుకు పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే ఈవో గారు కూడా ఆమోదించారు. త్వరలోనే ఆ కట్ ఆఫ్ డేట్ ఈవో గారు చెప్తారు. మంచి తిలకధారణ, విభూతి కావచ్చు, కుంకుమ కావచ్చు, తిలకం కావచ్చు, అట్లాగే వస్త్రధారణ కూడా ఆలయం లోపలైనా బయటైనా ఉద్యోగి ఆలయ ప్రతినిధిగా వినాయక స్వామి వారి ఆశీస్సులు పొందినటువంటి ఒక ప్రచారకుడు. ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆలయంలో ఉద్యోగం ఆషామాషిగా రాదు. అది ఏ రకమైనటువంటి ఉద్యోగమైనా కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటేనే జరుగుతుంది. సో ఆ స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద ఈవో గారు వెంటనే ఒక సర్కులర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ మార్పుతో మొదలవబోతున్నటువంటి ఈ ప్రయాణం ఖచ్చితంగా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇతరత్ర దాతల సహకారంతో, ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలవుతుంది. దాని విషయంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయబోతున్నాం ఉన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు. దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగులు, అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంతే ముఖ్యం. ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని ఇనుమడింపజేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి మంచి ఆలయ పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం. సో ఇందులో
ఉద్యోగులతో పాటుగా ఉభయదారులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను. వారికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడ అధికారులతో చర్చించి వాటిని కూడా పరిష్కరించే విషయంలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే సమీక్ష చేశాం కాబట్టి భవిష్యత్తులో అన్నీ మంచి జరుగుతాయి. ఎలాంటి విఘ్నం జరగకుండా మేము ఏదైతే ఆశించామో అది జరపడానికి ఆ విఘ్నేశ్వరుడు మాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆశీర్వాదాన్ని అందిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఓం మహాగణపతియే నమః. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతయ నమః. గౌరవ శాసనసభ్యులు, పూతలపట్టు శాసనసభ్యులు నూతనంగా ఎన్నికై ఈరోజు మన దేవస్థానానికి రావడం జరిగింది. వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలపైన ఏం చేస్తే భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు, మరో 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి అనే విషయాలపైన గౌరవ శాసనసభ్యులు చర్చించడం జరిగింది. వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి మరింత మెరుగైన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి దేవస్థానం సంబంధించి భక్తులకు సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా భక్తుల కోసం సజావుగా దర్శనాలు జరగాలని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఇక్కడ సిబ్బంది అందరూ కూడాను సంతోషంగా హ్యాపీగా పనిచేయాలి. వారికి ఏం సమస్యలు ఉన్నా కానీ నేను దగ్గర ఉండి పరిష్కారం చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా దేవస్థానంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను గురించి కూడాను వారు కూలంకషంగా చర్చించి అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్తులో వారి నాయకత్వంలో ఈ దేవస్థానము మరింత అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. వారు దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఈ యొక్క సమీక్షా సమావేశంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులు సూచించిన విధంగా ఒక చాలా మంచి కార్యక్రమాన్ని వారు సూచించడం జరిగింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడాను ఒకే రకమైనటువంటి యూనిఫామ్ ధరించి స్వామివారి తిలకధారణతో ఇక్కడ వచ్చే భక్తులకంతా కనబడితే ఒక మంచి క్రమశిక్షణ అనేది కూడాను తెలుస్తుంది. భక్తులకు కూడాను ఈ దేవస్థానం స్టాఫ్ ఎవరు, ఏమైనా కానీ వారిని గురించి సలహాలు సూచనలు తెలుసుకోవడానికి కూడా బాగా ఉంటుంది. ప్రజల్లో కూడాను ఒక మంచి గౌరవం టెంపుల్ స్టాఫ్ అంటే ఏర్పడుతుంది. దీన్ని నేను ఒక 15 రోజుల లోపల వాళ్లకు 15 రోజులు టైం ఇచ్చి, ఈ లోపల కొంత డ్రెస్ కుట్టుకునే వాళ్ళు అన్ని కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఒక 15 రోజులు టైం ఇచ్చి జూలై 15వ తారీఖు నుండి దీన్ని దేవస్థానంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి గౌరవ శాసనసభ్యులు కోరిన విధంగా మేమందరం కూడాను, మా ఉద్యోగస్తులందరూ కూడాను సహకరిస్తారు. ఆ విధంగా నడుచుకుంటామని తెలియజేస్తున్నాం. జూన్ 25, 26 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను అధికారులందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. సీఎం పర్యటన కోసం పటిష్ట బందోబస్తు నిర్వహించాలని చెప్పారు. హెలిప్యాడ్ పార్కింగ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ సమస్య లేకుండా చూడాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని పోలీస్, రెవెన్యూ, ఆర్ఎన్బి అధికారులు కలిసి పరిశీలన చేసి బ్యారికేడ్లను ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఫైర్ సేఫ్టీ జాగ్రత్తగా నిర్వహించాలని
పార్కింగ్, హెలిప్యాడ్, విఐపి పార్కింగ్ వద్ద శానిటేషన్ నిర్వహించాలని, కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ముందుగానే స్నాక్స్, వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ పంపిణీ చేయాలని అన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు, గ్రీవెన్స్ డెస్క్ ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షకు ముందుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రదేశాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో డ్వామా పిటి రాజశేఖర్, PRWSSఏలు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, జడ్పీ CEO గ్లోరియా, DRDA, హౌసింగ్, మెప్మా పీడీలు తులసి, పద్మనాభం, రాధమ్మ, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ, DTC నిరంజన్ రెడ్డి, DCHS డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సమగ్ర శిక్ష APC వెంకటరమణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ DD రాజలక్ష్మి, DPO లక్ష్మి, RDOలు శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, చిన్నయ్య, వెంకటరెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆస్థాన మండపంలో మంగళవారం సంకటహర చతుర్థి వ్రతంను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొని పూజలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సంకటహర చతుర్థి వ్రతం ఉదయం మరియు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెంకటేష్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలో వ్యవసాయ పనులకు అన్నదాతలు శ్రీకారం చుట్టారు. చిటపట చినుకలు పడుతుంటే అన్నదాతల గుండెల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు మేలు రకాలు, ఉప్పుడు బియ్యం రకాల వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేసుకుంటూ బిజీగా ఉండగా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగంగ, పుణ్యమా అని చెరువులు కలకలలాడుతున్నాయి. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని తూర్పు మండలాల్లో ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. జిల్లాలోని తూర్పు మండలాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సుమారు 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఆనవాయితీ. అయితే ఇటీవల సంవత్సరాలలో రుతుపవనాల వర్షాలు కరువయ్యాయి. కేవలం బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. దీంతో రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది. గత 4 రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. స్వర్ణముఖి తీరాన బోర్ల కింద వ్యవసాయం సాగించే రైతులు కొందరు నార్లు పోసుకుంటుండగా మరికొందరు నాట్ల పనుల్లో తలమునకలై ఉన్నారు. ముఖ్యంగా చెర్లోపల్లి, తొండమనాడు, వేడాం, రామాపురం గ్రామాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ADT 37 ధరలు అధికంగా ఉండడంతో రైతులు ఈ పంటను వేస్తున్నారు. స్వర్ణముఖి నదీ తీరాన గల సుమారు 100 గ్రామాలలో నదిలో ఒకసారి నీరు పారితే తప్ప బావుల్లో ఊటరాదు, బావులు నిండవు, బోర్లలో భూగర్భ జలాలు పెరగవు. దీంతో అన్నదాతలు స్వర్ణముఖి పారుతుందా లేదా అని ఎదురు చూస్తుంటారు. గత 25 సంవత్సరాలుగా రుతుపవనాలతో వర్షాలు కురిసి నది పారలేదు. దీంతో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. ఒకప్పుడు స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న సన్నిధి వీధి, దుర్గాంబ కొండ పరిసరాల్లో కేవలం 30 అడుగుల లోతులోనే నీరు వచ్చేది. కానీ నేడు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నదీ తీరాన్ని కూడా సుమారు 100 నుంచి 150 అడుగుల లోతు వెళితే తప్ప నీటి లభ్యత లేదు. పట్టణంలో మంచినీటి సరఫరా తెలుగంగపై ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు నది పారలేదు. దీంతో బావులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బోర్లలో నీరు సన్నగా వస్తోంది. శ్రీకాళహస్తి పరిసరాల్లో రైతులు నార్లు పోసుకుని నాట్ల కోసం, వరుణి దేవుని కరుణ కోసం ఎదురు చూసిన రైతులకు గత 3 రోజులుగా చెదురుమదురు వర్షాలు పడుతున్నా ఓ మోస్తరు వర్షాలు మాత్రం పడడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనతో సంతోషపడ్డ రైతన్న వర్షం కురుస్తున్న తీరు చూసి కరుణించవయ్యా వరుణ దేవుడా అని వేడుకుంటున్నారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు 5 కీలక అంశాల అమలుపై సంతకాలు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి మండలి సమావేశం నిర్వహించి ఇందులో మెగా డిఎస్సి ఫైలు అలాగే వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేస్తూ 2వ ఫైలుపై సంతకం చేశారు. వీటితో పాటు 4,000 రూపాయలకు పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరీకరణ, స్కిల్ డెవలప్మెంట్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో వీటికి మంత్రివర్గం ఆమోదం తెలపడంపై శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు హర్ష వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని, తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారం చేపట్టగానే 5 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని మంత్రి మండలి ఆమోదించడం స్వాగతిస్తున్నామని, ఈ సంక్షేమ పథకాల వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. ఇక భూ సంస్కరణ చట్టం రద్దు చేయడం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ దీనిని స్వాగతిస్తున్నారని, అదేవిధంగా పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునరుద్ధరించి పేదలకు పెట్టడం, ఇలా 5 సంక్షేమ పథకాలను మొదటిసారిగా ప్రవేశపెట్టినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నమల్లూరు బుజ్జి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ మిన్నల్ రవి, మాజీ కౌన్సిలర్ డాక్టర్ నివేదిత మోరే, బీసీ విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజ యాదవ్, మైనారిటీ విభాగం తిరుపతి పార్లమెంటు నాయకుడు సయ్యద్ చాంద్ బాషా, షేక్ రియాజ్, బీసీ విభాగం నాయకులు పూల శేఖర్, శివ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయకుండా నిరుద్యోగుల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి పోషించిన ఈ సైకో జగన్ రెడ్డి పాలన అంతమైన మరుక్షణమే రాష్ట్రంలో పగటిపూట చంద్రోదయం అయినట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ప్రకటిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమైతే మాట ఇచ్చాడో అదే మాట ప్రకారం ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించడం, అదేవిధంగా సామాజిక భద్రతా పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచి అది కూడా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు కూడా కలిపి ఈ దఫా ఇస్తాను, జూలై 1కంతా కూడా 7,000 రూపాయలు ఇస్తానని మాట ఇవ్వడం, అలాగే ఆయన ఈ 5 హామీలైతే ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా అమలు చేస్తూ నిన్న క్యాబినెట్ తీర్మానం చేసి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అంటే తన భూమిపైన తనకు హక్కు లేని విధంగా యజమానులని భయభ్రాంతులు చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేయడం, అదేవిధంగా పేదవాడికి చాలీపి అలాగే మెగా డిఎస్సి వచ్చింది మొదటి సంతకం పెడతానని మాట ఇచ్చారు. అలాగే గెలిచిన తర్వాత ఈరోజు నిన్న జరిగినటువంటి మన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ మీటింగ్లో 5 అంశాల మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఈ రోజు కల్పించారంటే చదువుకున్న యువత వారి కుటుంబం ఎంతో మేలు జరిగే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అలాగే జూలైకి కలిపి 4,000 మొత్తం కలిపి ఈ నెల 7,000 ఇచ్చే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసలు ఈ ఆలోచన గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారో ఏమో కానీ మనం ఎంతో ప్రతి రూపాయి మనం వెచ్చించి మన కష్టం దారిపోసి మనం కొనుక్కున్న మన ల్యాండ్ మీద మన స్థలం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది పెట్టేది, ఇది చాలా మంది వ్యతిరేకించారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం దాన్ని రద్దు చేసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయము. అలాగోది 4వది తీసుకుంటే ఈ రోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి సందర్భంగా అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమం నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేసి అనంతరం ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. దేవస్థానం డిప్యూటీ ఈవో ఏకాంబరం మాట్లాడుతూ ప్రతి సంకటహర చతుర్దశి నాడు అంజి వినాయక స్వామి
వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందనే విశ్వాసంతో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణా స్వామి గురుకుల్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, చైర్మన్ సిసి, వేద పండితులు అర్ధగిరి, అర్చకులు శ్రీనివాసులు మరియు దేవస్థానం సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో హీరోయిన్ శ్రీలీల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల శ్రీలీల మాట్లాడుతూ, మా అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏదైనా ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకోవడం మంచిదని, రాబిన్ హుడ్ సినిమా ప్రారంభం కానున్నదని హీరోయిన్ శ్రీలీల తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా అమ్మమ్మ పుట్టినరోజు. సో అందరం కుటుంబం అందరూ వచ్చాము. అలాగే అది స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అండ్ అది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా లేకపోతే జస్ట్ మామూలుగా ఒక అలవాటు అందరికీ తిరుపతి రావడం అని ఒక నమ్మకం మనకి. సో అలాగే ఇవాళ నేను వచ్చానండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ రాబిన్ హుడ్ అనౌన్స్ అయిందండి. దాని తర్వాత ఇంకా ఈవెన్చువలీ అన్నీ అనౌన్స్ చేసుకుంటూ ఒక్కొక్కటి టీం వాళ్ళు ఉంటారు. నగరంలోని అన్ని వీధులు శుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజు త్రాగునీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తెల్లవారుజామున నుండి నగరంలోని లీలామహల్ కూడలి వద్ద ఉన్న మస్టర్ గదిని పరిశీలించి హాజరు పట్టికను పరిశీలించారు. ప్రతిరోజు అందరూ తప్పకుండా హాజరు నమోదు చేసుకుని విధులకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. లీలామహల్ కూడలి నుండి కరకంబాడి మార్గంలో ఇంటింటి చెత్త సేకరణ, పారిశుధ్య పనులను పరిశీలించారు. పలుచోట్ల మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోయి ఉండడంతో వెంటనే తొలగించాలని ఆదేశించారు. అక్కడ నుండి తిమ్మినాయుడుపాళెం వద్ద గల గోదాదేవి మార్గంలో యంత్రాల ద్వారా జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం జీవకొండలోని అంతర్గత వీధుల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, కొన్ని చోట్ల మరమ్మతులు చేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గార్బేజ్, వాల్నరబుల్ పాయింట్ల వద్ద చెత్త తొలగించి బ్లీచింగ్ వేయాలని సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ పంపిణీ చేస్తున్న త్రాగునీటిలో సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లన్నీ ప్రతిరోజు శుభ్రం చేయాలన్నారు. సిబ్బంది చేతికి గ్లౌజులు తదితరాలు వినియోగించాలని అన్నారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నిర్ణీత సమయంలో నీటిని పంపిణీ చేయాలని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, సచివాలయ కార్యదర్శులు, మేస్త్రీలు తదితరులు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేత్రపర్వంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి చక్రస్నాన మహోత్సవ ఘట్టం, వైభవంగా స్నపన తిరుమంజనం. 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఘన స్వాగతం పలికిన రాజకీయ నాయకులు, అధికారులు. హంద్రీనీవా కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్ల కబ్జాదారులపై కొరడా ఝళిపించిన నగరపాలక సంస్థ అధికారులు. ఆక్రమణలు తొలగించి క్రమబద్ధీకరించిన వైనం. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి. వ్రతంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.